ఎంత వంట వచ్చిన వాళ్ళకైనా సరే స్వీట్స్ ప్రిపేర్ చేస్తున్నా, ఏమైనా హాట్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నా కొన్నిసార్లు అటు ఇటుగా అవుతూ ఉంటాయి. ఆలోచిస్తూ ఉంటాము ఎందుకు అలా జరిగింది అని. అలా జరిగేటువంటి ఇన్సిడెంట్స్ ఈ గులాబ్ జామున్‌కి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. సో, ఇంతకుముందైతే ఎక్కువగా స్వస్తిక్ గులాబ్ జామున్ తెచ్చేవాళ్ళము. తర్వాత ఎంటీఆర్ లేదా ఆశీర్వాద్ కంపెనీస్ అనేవి మనం వాడుతూ ఉన్నాము. స్వస్తిక్ మార్కెట్‌లో చూసినా కనిపించడం లేదు. సో, ఇది బాంబినో నాకు కనిపించింది. బాంబినో కంపెనీ వాళ్ళది. సో, ఈ గులాబ్ జామున్ ఈ పౌడర్ ఎలా ఉంటుంది మిక్స్ అనేసి తెచ్చాను. దీన్ని ప్రిపేర్ చేసేటువంటి విధానంలో కొంచెం మనము ఓపికగా ప్రిపేర్ చేస్తే మధ్యలో మనకది గడ్డలుగా అంటే ఉండలుగా మనం ప్రిపేర్ చేసినాక సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటుంది. ఇలా మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కప్పు పాలు జస్ట్ కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి. దీనిని గట్టిగా ఇప్పుడే కలపకూడదు. ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా కలిపి దీనిని ఒక 10 నిమిషాల వరకు ఇలా లిడ్‌తో క్లోజ్ చేసి ఉంచాలి. ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి దయచేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఇప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ కన్సిస్టెన్సీని 10 నిమిషాల తర్వాత మొత్తం మనము ఉండలాగా కలుపుకోవాలి. సాఫ్ట్‌గా, స్మూత్‌గా వచ్చేస్తుంది. గులాబ్ జామున్ ప్రిపేర్ చేసే టైంలో మనం ఫాస్ట్‌గా దానిలో కొంతమంది వాటర్ కలుపుతారు, కొంతమంది మిల్క్ యాడ్ చేస్తారు. నేను మాత్రం మిల్క్ యాడ్ చేశాను. సో, ఇలా ఈ కన్సిస్టెన్సీ మొత్తము కూడా ఇలా స్మూత్‌గా రావాలన్నమాట. మనము కలిపినాక లాస్ట్‌కి చేతికి చూస్తే ఆయిల్‌గా ఉంటుంది. అలా వచ్చినప్పుడే ఇది పర్ఫెక్ట్‌గా రెడీ అయిందన్నమాట. సో, ఇప్పుడు దీనిని పక్కన ఉంచేసి దీనికి సరిపడా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి మనము ఎంత షుగర్ తీసుకుంటామో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే సిరప్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేను దాదాపుగా ఒక 600 గ్రామ్స్ వరకు షుగర్ సిరప్ కోసమని షుగర్ తీసుకున్నాను. అంతే వాటర్ కూడా యాడ్ చేశాను. ఇలా మనము పూర్తిగా షుగర్ మెల్ట్ అయ్యే వరకు దీనిని మనం మరగనిస్తూ ఉండాలి. ఈ షుగర్ సిరప్ మరిగేలోపు మనము పక్కన ఉంచినటువంటి ఈ గులాబ్ జామున్ మిక్స్ కలిపాం కదా, దీన్ని మనం ఇప్పుడు ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కావాలి అంటే మీకు నచ్చిన ఆకారంలో ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మాత్రము చిన్న సైజ్ కాకుండా మీడియం సైజ్గా ప్రిపేర్ చేశాను. మొత్తము ఆ మిక్స్కి వచ్చేసి ఒక 15-16 వరకు బాల్స్ మాత్రమే రెడీ అయ్యాయి. అందువల్ల ఏంటంటే కొంచెం ఇవి మనకి బేకరీ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తాయి. చూడ్డానికి కూడా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇంట్లో మీకు ఉన్నటువంటి జనాభాని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇలా మనము లెమన్ సైజ్ అంతా బాల్స్గా ప్రిపేర్ చేసామన్నమాట. రౌండ్ సైజుగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి ఉంచాలి. ఇలా మనము మీడియం సైజుగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద సైజుగా ప్రిపేర్ చేయొచ్చు, కావాలంటే చిన్న చిన్న బాల్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పాకంలో వేసిన తర్వాత ఫ్లఫీగా పొంగుతూ ఉంటాయి మనం వేయించే ముందే. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసి దీనిని పక్కన ఉంచిన తర్వాత షుగర్ సిరప్ రెడీ అవుతుందా లేదా అని చూసుకోవాలి. దీనికి నేను ఒక 3 ఇలాచి మాత్రము మెత్తగా దంచి అందులో యాడ్ చేశాను షుగర్ సిరప్లో. మీకు కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా వీటిని కొంచెము కచ్చపచ్చగా దంచేసి అందులో యాడ్ చేశాను సిరప్‌లో. ఇప్పుడు మనము పక్కన కడాయిలో ఆయిల్ వేడి చేస్తూ ఉన్నాము. నేను రిఫైన్డ్ ఆయిల్ వాడాను. సో, మీకు కావాలి అనుకుంటే నెయ్యి వాడుకోవచ్చు. తినేవారు, ఇష్టం ఉన్నవాళ్ళు, లేదా స్కిప్ చేసి ఇలా రిఫైన్డ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఈ బాల్స్ వేయించే ముందు మాత్రము పూర్తిగా మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని వేయించుకోవాలి. ఎందుకంటే మాడిపోతాయి. ఆయిల్ ఎక్కువగా వేడి అనేది ఉండొద్దన్నమాట. సో, ఇలా మీడియం ఫ్లేమ్‌లో మొత్తము కూడా కలరు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఇవి చిట్లుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వేయించుతూ ఉండాలి. వాటి కలరు చేంజ్ అవుతూ ఉంటే మనము కొంచెము గ్యాస్ లో ఫ్లేమ్‌లో లేదా స్విమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో మారుస్తూ ఉండాలి. అప్పుడే ఇవి పర్ఫెక్ట్‌గా మనము అనుకున్న కలర్‌కి వచ్చేస్తాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లిగా ఓపికగా వీటిని తిప్పుతూ వేయించుతూ ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. ఈలోపు మనకి ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అయిందా లేదా చూసుకోవాలి. సిరప్ ఇలా మనము పట్టుకుంటే కొంచెము తీగలాగా సాగినట్టుగా ఉండాలి. అప్పుడే మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిందని తెలిసిపోతుంది.
ఇలా మనము పక్కన వేడిగా ప్రిపేర్ చేసినటువంటి ఈ జామూన్స్‌ని ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీలుంటే డైరెక్ట్‌గా సిరప్‌లోనే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ప్లేట్‌లోకి పక్కకు తీసుకున్నాను. కడాయి దించడానికి మనము సెంటిమెంట్ ఎప్పుడైనా సరే ఏదైనా మనము ప్రిపేర్ చేసినప్పుడు అందులో కొంచెం అలా ఉంచేసి ఉట్టి నూనె కడాయి దించకుండా ఇలా పక్కకు ఉంచాలి అని అంటారు పెద్దలు. అలా చేస్తానన్నమాట. సో, ఇప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ జామూన్స్‌ని మనము షుగర్ సిరప్‌లో యాడ్ చేసుకుంటున్నాము. సిరప్ అనేది వచ్చేసింది పర్ఫెక్ట్‌గా. సో, ఇప్పుడు నేను దీన్ని సిరప్‌లో యాడ్ చేస్తున్నాను. ఇలా వీటిని వేడిలో యాడ్ చేసిన తర్వాత మనము ఒక్క 2 నిమిషాలు స్టవ్ ఆన్‌లో ఉంచేసి తర్వాత కట్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్నటువంటి సిరప్ అంతా కూడా లాగేస్తుంది. పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.